మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యకర్త సింగరయ్య తలపై జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కించారని ఆరోపించారు. ఆయన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేయడంతో ఒకరు మరణించారని తెలిపారు. ఆ కేసు నుంచి తన కొడుకును తప్పించడానికి మాజీ మంత్రి ప్రయత్నించాడన్నారు. సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు. సింగయ్య అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? ఆయన కోర్టుకు వెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రులపైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు. దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లి